దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంతాక ప్రిపేర్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని జిలేబీ సైజుల్లో నూనెలో వదులుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా వీటిని కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ రంగులోకి చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని షుగర్ సిరప్లో వదులుకోవాలి. అలానే మిగిలిన బ్యాటర్ని కూడా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని షుగర్ సిరప్లో వీటిని ఒక 15 మినిట్స్ పాటు ఉంచుకున్న తర్వాత బయటికి తీసుకోవాలి. అంతేనండి, స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అంతే ఈజీగా తయారైపోతుంది. మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.